BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ భూముల స్కామ్ కు సంబంధించి జోగి రమేష్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అనంతరం జోగి రమేష్ తనయుణ్ణి అదుపులోకి తీసుకుని విజయవాడ కార్యాలయానికి తరలించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో భారీ స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఏపీసీ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో జోగి రమేష్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసింది. అయితే జగన్ హయాంలో జోగి రమేష్ ఆడింది ఆట, పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. గురువిందగింజ సామెతలా తాను ఓవైపు అక్రమాలకు పాల్పడుతూ, భూదందాలు, కబ్జాలకు పాల్పడుతూ అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న జోగి రమేష్ ఇప్పుడు అధికారం అన్న చూసుకొని పాల్పడిన అక్రమాలకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. అగ్రిగోల్డ్ భూముల్లో సర్వే నంబర్లు మార్చేసి మాజీ మంత్రి జోగి రమేష్ తన పలుకుబడితో తన కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను మార్చి తన కుటుంబ సభ్యులపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అగ్రిగోల్డ్ బాధితులు చేసిన ఫిర్యాదులను నాటి జగన్ సర్కార్ బుట్ట దాఖలు చేసింది. జగన్ కనుసన్నల్లో మెలిగిన అధికారులెవరూ జోగి రమేష్ పై ఫిర్యాదులను స్వీకరించడానికి కూడా సాహసించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అగ్రిగోల్డ్ బాధితుల ఫిర్యాదులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తులో భాగంగానే అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సంబంధించి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ పై ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మొత్తం మీద జోగి రమేష్ అక్రమాల పుట్ట పగిలినట్లేనని అంటున్నారు. జోగి రాజీవ్ తర్వాతి వంతు జోగి రమేష్ దేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.